సంగీత దర్శకులు ఉన్నారు కదా, మరి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆయన పెట్టాలి. ఇంకో ఆయన పేరేదో ఉంది, స్టీఫెన్ డెవెస్సీ. ఎక్కడైనా ఆయన మలయాళం, కేరళ ఆయన. అంటే ఆయన గురించి ఇప్పుడు వాళ్ళకి ఈ తెలియపోవచ్చు మామూలు వాళ్ళకి. ఆయన ఫ్యూజన్ డివోషన్లో ఫ్యూజన్ మ్యూజిక్ అంటే ఒక ట్రెడిషనల్ సాంగ్స్ ఉంటాయి. గణపతి స్తుతి కావచ్చు, గణాధిప అనే పాట ఉంది, శంకర్ మహాదేవన్ గారు పాడింది, మీరు యూట్యూబ్లో చూడండి. దాన్ని రీకంపోజ్ చేసిన స్టీఫెన్ డెవెస్సీ. అంటే న్యూ జనరేషన్ తాలూకు ఇన్స్ట్రుమెంట్స్తో పాత ట్రెడిషనల్ సాంగ్ని రీమిక్స్ చేసిన వ్యక్తి ఆయన స్టీఫెన్ డెవెస్సీ. ఆయన కొన్ని పదులు వందలు యూట్యూబ్లో ఉన్నాయి, అవన్నీ చాలా చాలా పాపులర్. అంటే భక్తి గీతమే కానీ సౌండింగ్ డిఫరెంట్గా ఉంటుంది. అటువంటి ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేసి ప్రూవ్ చేసుకున్న వ్యక్తి ఆయన. సో అటువంటి స్టీఫెన్ డెవెస్సీ ఈ సినిమాకి దాదాపు అన్ని పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. మన సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు ఒక పాట అందించారు. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ నేను వేరే ఈ విషయం అనవసరం అప్రస్తుతంగానే మొన్న ఎవరో ఒకరు కూడా ఈ విషయం ప్రస్తావించి ప్రశంసించారు స్టీఫెన్ డెవెస్సీ అని. ఆయన జన్మత క్రిస్టియన్ అయినప్పటికీ ఇంత హైందవ భక్తిరస చిత్రానికి అందరూ భక్తి పారవశ్యంలో ఓలలూగేలాగా సాంగ్స్ కంపోజ్ చేశారు. ఇది ఆయన తన డ్యూటీకి చేసిన ఒక ఎక్సలెంట్ సర్వీస్. అంటే మ్యూజికల్గా కూడా ఈ సినిమాకి మంచి అవకాశం వచ్చిన మా ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. అవును, ఆ పాట అద్భుతంగా, ఆ పాట చాలా బాగా చాలా మందికి రీచ్ అయింది. ఇంకా చెప్పాలంటే సినిమా మీద పాజిటివ్ వైబ్స్ చాలా పెంచింది ఆ పాట. కానీ ఇప్పుడు ఈ సినిమాకి ఇంత బడ్జెట్ పెట్టుకుని మోహన్ బాబు గారు ఇంత రిస్క్ చేయడం అవసరమని కొంతమంది అంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ వచ్చిన సినిమా కదా ఇది, మళ్ళీ ఇంత పెద్ద స్పాన్లో ఈ సినిమా చేయాల్సిన అవసరం ఉందా మోహన్ బాబు గారికి అని కూడా కొంతమంది అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఆయన మహాకవి వాల్మీకి, ఆదికవి వాల్మీకి రామాయణం రాసిన తర్వాత ఆ కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ఎందరెందరో రామాయణాన్ని రాశారు, గేయాలుగా చెప్పారు, నాటకాలుగా ప్రదర్శించారు, సినిమాలుగా తీశారు. దీని గురించి విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మాట అన్నారు, ఎవరెన్ని రామాయణాలు చెప్పినా తన నోటమడ తను పలికే రామాయణం వేరు అని. అది అలాగే కన్నప్ప కథ ఇంతవరకు తెలుగులో 2 సార్లు, అంటే రాజ్ కుమార్ గారు చేసిన శ్రీకాళహస్తి మహత్యం, కృష్ణరాజు గారు భక్త కన్నప్ప, హిందీలో ఒకసారి శివభక్త, తమిళంలో ఒకసారి వచ్చింది, ప్రింట్ నాట్ అవైలబుల్. అలాగే కన్నడంలో ఇంకోసారి శివమిచ్చేది కన్నప్ప అని ఒక 4-5 సార్లు వచ్చింది. ఆ కథని మళ్ళీ మళ్ళీ చెప్పడం, ఈ జనరేషన్ చెప్పడం అనేది అటు శివభక్తుడైన మోహన్ బాబు గారు కావచ్చు, ఇది ఈశ్వరాజ్ఞగా భావించే విష్ణు గారు కావచ్చు, దీన్ని బరువుగా భావించలా, ఒక బాధ్యతగా భావించి సినిమా చేశారు. అందువల్ల ఏంటి అంటే మీకు అన్నట్టు మీరు శివభక్త సినిమా చూడండి, భక్త కన్నప్ప చూడండి, రాజ్కుమార్ గారి సినిమాలు చూడండి, ఈ కన్నప్ప కథనాలు వేరేగా ఉంటాయి. ఇక బడ్జెట్ అంటారా, ఇప్పుడు ఆ కాలంలో వాటికి ఆ బడ్జెట్లు అంటే కృష్ణరాజు గారు కూడా అప్పుడు చాలా ఖర్చు పెట్టి తీసినట్టు రియల్ అవుట్డోర్ లొకేషన్లో చేశారు ఆయన. ఇప్పటి ఆడియన్స్కి ఏంటి అంటే ఒక స్పాన్ ఉన్నది స్క్రీన్ మీద, ఆ కళ్ళకి అంత గొప్ప ఐఫిష్ జరగందే ఆడియన్స్ థియేటర్ రావట్లేదు. ఎప్పుడు మొదలైందండి ఇది షూటింగ్? అసలు ఇది 22 అక్టోబర్లో న్యూజిలాండ్లో స్టార్ట్ అయిందండి. మొన్న లాస్ట్ ఇయర్ షూటింగ్ పూర్తయింది. ఆ తర్వాత మిగిలిన పనులన్నీ జరుగుతున్నాయి, డబ్బింగ్, అటు ఆర్ఆర్, ఇటు గ్రాఫిక్స్ వర్క్లు అన్నీ జరుగుతూ ఉన్నాయండి.